అందరికీ నమస్కారం. సో నేను చెప్పినట్టు ఓజీ రివ్యూతో వస్తానన్నాను. సో మూవీ 2 times చూశాను. సో ఫస్ట్ డే విత్ ద హోల్ యుఫోరియా, అంటే ఆ సినిమా చుట్టూ ఉన్న క్రేజ్ అవన్నీ మైండ్లో పెట్టుకుని చూసా. సో ఏవైతే నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నానో, ఏవైతే చూసి ఎంజాయ్ చేస్తానో, ఇవి నేను ఏమంటారు దిస్ ఈ ఈ పోర్షన్స్ నేను నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను అనుకున్నాయి చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా ఎంజాయ్ చేశాను థియేటర్లో. సో సెకండ్ టైం క్రిటికల్గా ఓకే ఇప్పుడు ఏంటి స్టోరీ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకున్నా సుజిత్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో చూశాను. సో ఐ హ్యావ్ మై క్లారిటీ. సో అది మీతో డిస్కస్ చేయాలి. ఒక రివ్యూ అంటే ఇది బాగుంది బాగాలేదు అని చెప్పేసి మూవీని సైడ్ పెట్టేసే మూవీ అయితే కాదు. ఎందుకంటే దిస్ మూవీ హ్యావ్ ఒక లేయర్ ఉంది, అంటే టెక్నికల్గాను దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ టెక్నికల్గా బ్రిలియంట్, అండ్ ద థాట్ ప్రాసెస్, దా మూవీ వెనక వెళ్ళిన థాట్ ప్రాసెస్ కూడా చాలా కష్టపడ్డారనేది తెలుస్తుంది. సో నేను ఓన్లీ ఏదో బాగుంది బాగాలేదు అన్నట్టు చెప్పేసి దాన్ని నేను అప్రిషియేట్ చేయకుండా ఉండకూడదు. సో జస్టిఫై చేయాలంటే డిస్కషన్ జరగాలి ఈ మూవీ గురించి అనుకున్నా. సో నేను ఒక్కడనే మాట్లాడితే డిస్కషన్ అవ్వదు కదా. సో వీ హ్యావ్ ద కజిన్ వచ్చారు, అది కూడా సంధ్యా థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఆ యుఫోరియా అంతా ఎంజాయ్ చేసి నాతో పాటు మళ్ళీ ఈరోజు మూవీకి వెళ్ళి సెకండ్ టైం చూసి, సో నేనైతే క్రిటికల్గా చూశాను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూస్ నేను చెప్తా. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ కల్ట్ కింద తనకి ఏమనిపించిందో తన దగ్గర తెలుసుకోవాలి. సో వాట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ ఓజీ? ఓజీ పవన్ కళ్యాణ్ కెరియర్లో పీక్ మూవీ అది. అంటే ఉన్నాయి ముందు ఖుషి ఉన్నాయి, కానీ లైక్ నేను చూసిన సినిమాల నుంచి నా చైల్డ్హుడ్ మొత్తం వేసుకున్నప్పుడు అత్తారింటికి దారైన తర్వాత ఈ సినిమా నేను పిచ్చి ఎంజాయ్ చేశాను. నేనే కాదు, లైక్ ఎవ్రీ ఫ్యాన్, న్యూట్రల్ ఫ్యాన్ కూడా అత్తారింటికి దారైన తర్వాత అన్ని ఫ్లాప్లో ఉన్నాయి హిట్లు, కానీ మాట్లాడుకోవద్దు. జనరల్గా కూడా చూసుకుంటే బయట ఫ్యాన్ వార్స్ అవన్నీ పక్కన పెట్టండి. మనం టాలీవుడ్లో ఒక కైండ్ ఆఫ్ న్యూ వేవ్ని ఒక బాడీ లాంగ్వేజ్లో కానీ ఒక హీరోయిజంలో కానీ, అప్పటి వరకు మ్యాచోయిజమే ఒక కైండ్ ఆఫ్ ఏంటి లౌడ్ యాక్షన్స్ లేకపోతే లౌడ్ ఎక్స్ప్రెషన్స్, హీరో అంటే మాసీగా ఉండాలి అన్న ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ నుంచి ఒక న్యూ వేవ్ తీసుకొచ్చిన హీరో అయితే పవన్ కళ్యాణ్. నేను కూడా ఒప్పుకుంటా. ఐఎమ్ నాట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకోలేను, కానీ ఆ ఆస్పెక్ట్ నాకు బాగా నచ్చుతుంది. అండ్ ద ట్రైనింగ్స్ ఆయన తీసుకున్న ఆ మార్షల్ ఆర్ట్స్లో కానీ ఆయనకున్న ఏమంటారు కిక్ బాక్సింగ్, ఆ ట్రైనింగ్స్, ఆయన ఇప్పుడు యాక్టింగ్ కెరియర్లో ఆయన ఇస్తున్న ప్లస్ ఏంటనేది ఈ ఓజీ సినిమాలో మీకు అర్థమవుద్ది. మీరు చూస్తుంటే ఆల్రెడీ యూ విల్ బి అప్రిషియేటింగ్ ఇట్, ఆ కటానా సీన్స్ కానీ అవన్నీ. సో ఫ్యాన్ ఉన్నారు, సో ఆయనకి ఎలా అనిపించిందో తెలుసుకోవాలి మనం. ఫస్ట్ స్పాయిలర్ వాళ్ళతో మొదలు పెడదాం. రివ్యూ చాలా చెప్తాం, తర్వాత చాలా బయటకు కూడా వచ్చేస్తాయి, ఆపుకోలేము కాబట్టి. ఫస్ట్ సినిమాలో మాట్లాడుకోవాల్సిందే తమనన్న. వై తమనన్న? బికాస్ కొన్నిడాల తమన్ ఇది. నందమూరి తమన్ ఉన్నాడు, నందమూరి నాకు ఇష్టం కాబట్టి, కానీ కొన్నిడాల తమన్ అనే వ్యక్తి మనకి చూపించేసాడు. ఈ యాక్టర్ మనకి ఎప్పుడో ఒక ప్రొలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ నడిచొస్తే చాలు అని. ఆ నడిచొచ్చి వెనక ఒక ఆర్ఆర్ వేసాడు. ఇంక థియేటర్లో తగలడిపోతాం, సవాళ్ళు వేసిపోతాం, ఉట్నా అంటారండి సవాళ్ళు వేసిపోతామని. అన్న క్రేజీ మ్యూజిక్ తమన్ అన్న. సో మూవీలో మీరు అనుకుంటే ఏదో ఓన్లీ లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఏదో ఎలివేషన్ మ్యూజికే ఉంటుంది అని కాదు. ఇమోషనల్ సీక్వెన్సెస్లో వచ్చే సూదింగ్ మ్యూజిక్ కూడా అసలు ఎరగదీస్తాడు తమన్. అసలు నాకు ఈ సినిమాలో యునానిమస్గా ఎలాంటి కంప్లైంట్ లేదు ఏదైనా డిపార్ట్మెంట్తో అంటే అది మాత్రం మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. ఎందుకంటే ఆ హై మూమెంట్ రావాలి, లౌడ్ మ్యూజిక్ రావాలి అన్నప్పుడు హీ డిడ్ హిస్ బెస్ట్. అసలు ఉన్న డప్పులన్నీ వాడేశాడు. ఇంకా ఒకసారి వెళ్ళి ఆయన స్టూడియోలో అడగాలి, మీరు పాత వాడే డప్పులు ఏమైనా మిగిలినాయండి, అన్నీ ఎరగొట్టేశారా మీరు అని అడగాలి. అసలు డప్పులు ఆ హై బీట్స్ కొట్టినప్పుడు మాత్రం ఇట్స్ వాజ్ ఎక్సలెంట్. అసలు సూదింగ్ ఆ సువ్వి సాంగ్ వేరియేషన్స్ మాత్రం నాకు బాగా నచ్చినాయి. సో లైక్ ఎమోషనల్ వేరియేషన్, లవ్ వేరియేషన్, లైక్ ఆ మ్యూజిక్ చాలా బాగా వాడుకున్నారు. యూట్యూబ్లో మనకేం రిలీజ్ చేయలేదు అనుకోండి, లైక్ యూట్యూబ్ వర్షన్ లైక్ దే శాంపుల్ సువ్వికి. థియేటర్కి అన్న ప్లీజ్ అన్న ఓఎస్టీ రిలీజ్ చేయను తొందరగా. అది ఓఎస్టీ వచ్చిన తర్వాత సువ్వి సాడ్ వర్షన్ మాత్రం చాలా మంది రింగ్ టోన్ పెట్టుకుంటారు. ఐఎమ్ షూర్, బికాజ్ నాకు థరోలీ ఎంజాయ్ చేశాను ఆ మ్యూజిక్. సో ఈ మూవీ చూసి వచ్చాం. యాజ్ ఏ ఫ్యాన్గా మీకు చాలా అనిపించచ్చు. ఫస్ట్ డే ఆ యుఫేరియాలో చూసారు కాబట్టి చాలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ ఓజీ మూవీలో వాట్ స్పెషల్, ఏ మూమెంట్స్ ఇది నేను నా పవన్ కళ్యాణ్ని నేను చాలా మిస్ అవుతున్న పవన్ కళ్యాణ్ చూసుకున్నా అనిపించిన సెగ్మెంట్స్ ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన పేరు నాకు సరిగ్గా తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ లైక్ ప్రతి ఫ్రేమ్ లో చాలా అందంగా ఉన్నాడు. లైక్ ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ లైక్
తీసుకెళ్ళిపోయింది, మన టైం తీసుకెళ్ళిపోయింది. 1980s 1990s యాక్చువల్లీ ఇప్పుడు మెయిన్ స్టోర్ నడిచే 1993 టైంలో అది మాత్రం మనల్ని తీసుకెళ్ళిపోయింది. ఆ లుక్స్, ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్, షర్ట్స్, ఇన్షర్ట్స్. పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం నన్ను లైక్ నా మన వాల్ పేపర్ మెటీరియల్ ఇచ్చాడు మనకి మన సినిమాటోగ్రాఫర్ కూడా. లుక్స్ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను అన్న, ఫైట్ సీక్వెన్సెస్ నేను క్యారీ ఫార్వర్డ్ వచ్చేస్తాను. ఎందుకంటే లైక్ చాలా లైక్ మన మార్షల్ ఆర్ట్స్ ఆ కట్టాన ఖుషీలో కానీ లేదంటే మన జల్సాలో కానీ కట్టానని వాడతాం చూపించే కానీ లైక్ ఫుల్ ఫ్లెజ్గా ఎక్కడ వాళ్ళ దీంట్లో ఇంకా సుజిత్ అన్న ఫ్యాన్ సంభవంగా తీసుకొని కటానాతో ఇంకా ఒక ఫైట్ ఉంటుంది. కటానా ఫైట్లు మాత్రం బెస్ట్ సినిమాలో. సో అది మెయిన్, అది నేను ఇందాక చెప్పిన పాయింట్. ఆయన అండర్ గ్రోయింగ్ ట్రైనింగ్స్ ఆ కటానాతో కానీ మార్షల్ ఆర్ట్స్తో కానీ ఆయన బాడీకి ఉన్న ఫ్లో, సో ఆ కటానాన్ని తిప్పే విధానం కానీ క్యారీ చేసే విధానం కానీ మనకు చూసినప్పుడు అరే ఈ హీరోకి ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి అలా చేయిస్తున్నారు అని ఎప్పుడు అనిపించదు. మీరు డైరెక్ట్గా ఆయన ఫస్ట్ హ్యాండిల్ చేసే విధానం చూసే లేదు ఇతను ఆ సమురాయే, అతనికి ఆ ట్రైనింగ్ ఉంది, తనకి తెలుసు తను ఏం చేస్తున్నాడు అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుద్ది. దట్ ఈస్ బికాస్ పవన్ కళ్యాణ్ హ్యాస్ దట్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. సో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి అదే మనం చెప్తారుగా, మనం ఏది నేర్చుకున్నా అది వేస్ట్గా అయితే పోదు. సో పవన్ కళ్యాణ్కి ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన నేర్చుకున్నవి చాలా ప్లస్ చాలా వాడుకున్నారు. అంటే వన్ లైనర్ లో చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అలాగో మాకు ఓజీ అలాగా ఆ ఫైట్లు చూసుకుంటాం, హై అయిపోతాం, ఇంకంటే ఆ ట్రాన్స్ఫర్ కాసేపు ముళ్ళు తేలుతాం. సో ఓకే సలార్ ఇది వచ్చింది కాబట్టి, సో మేజర్ కన్సర్న్ కూడా నాకేంటంటే ఇట్స్ వెరీ రేసీ. అంటే కొన్ని పార్ట్స్లో స్క్రీన్ ప్లే అనేది అంటే నాకేమనిపించింది అంటే సుజిత్ ఏమనుకున్నాడు, పవన్ కళ్యాణ్ నేను చాలా బెస్ట్ వేలో ప్రజెంట్ చేస్తున్నా కాబట్టి ఆయనకున్న హై పోర్షన్స్ ఆ ఫైట్స్ కానీ అవన్నీ నేను ఫస్ట్ హాఫ్లో పెట్టేసి తర్వాత ఆ ఫస్ట్ హాఫ్లో ఆ సీన్స్ ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అవన్నీ కనెక్టింగ్ డాట్స్ నేను సెకండ్ హాఫ్లో చెప్తాను. సో దట్ క్యాన్ వెయిట్. మన ఆడియన్స్ స్టోరీలోకి వెళ్ళకపోయినా పర్లేదు కానీ నేను పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించేయాలి అన్న కైండ్ ఆఫ్ దాంట్లో కొంచెం అంటే మనం కొంచెం ఏమంటారో సినిమా కొంచెం పిచ్చోళ్ళం కాబట్టి దాని గురించి డిస్కస్ చేసి ఇది అలా అయింది ఇలా అయింది అని మనం కొంచెం చేస్తాం. కానీ ఫస్ట్ గోలో ఇప్పుడు మన తాతయ్య ఉన్నారు, సో మనం సినిమా వచ్చి చూసిన తర్వాత తాతయ్య ఏంటి అన్ని కలిపేశాడేంటి, అన్ని స్టోరీలు కలిపేశాడేంటి, ఒక సినిమాలో 4-5 స్టోరీలు ఏంటి అన్న ఒక కైండ్ ఆఫ్ థాట్ వచ్చింది కదా. సో అది సలార్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అది అన్నారు, వరల్డ్ బిల్డింగ్ చాలా చాలా టైం తీసుకుంటున్నారు, ఏదేదో చెప్పేస్తున్నారు, ఫాస్ట్గా చెప్పేస్తున్నారు అన్న డిస్కషన్ ఉండేది. సో నాకు దీంట్లో కూడా సెకండ్ హాఫ్లో అంత చెప్పడం అనేది నాకు కొంచెం ఇబ్బంది వచ్చింది. సో అది మీకు ఎలా అనిపించింది ఫ్యాన్? ఇప్పుడు డే 1 యునానిమస్ టాక్ ఎందుకంటే డే 1 యుఫోరియాలో మన వరల్డ్ బిల్డింగ్ పెద్ద ఇష్యూ ఉండదు, ఎందుకంటే ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఊపులో ఉంటారు. మేము సెకండ్ టైం చూసాక మాకు వరల్డ్ బిల్డింగ్ మీద క్లారిటీ వచ్చింది. లైక్ ఓకే ఈ ఇయర్లో ఇది జరుగుతుంది, ఓకే ఇది జరుగుతాం వల్ల ఇది జరిగింది, మధ్యలో అసలు పవన్ కళ్యాణ్ అన్న ఓజస్ గంభీర్ అన్న వ్యక్తి అసలు ఏం చేస్తాడు. సుజిత్ సాహో కూడా తెలుగులో నెగిటివ్ రివ్యూ వస్తాయి కదా, మన వరల్డ్ బిల్డింగ్ ఇష్యూ, స్క్రీన్ ప్లే ఇష్యూ, దీంట్లో కూడా ఇష్యూ అంటే దాంట్లో మరీ స్లో ఉంది, దీంట్లో కొంచెం మరీ ఫాస్ట్ ఉంది. సో నేను ఒకవేళ సుజిత్ని మాత్రం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా 100 to 100 మార్క్స్ ఇస్తా. ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు, 110 ఇచ్చేస్తాను నేను. కానీ ఒక డైరెక్టర్గా మాత్రం నేను తనకి 80 దగ్గర ఆపేస్తున్నా, 70-80 దగ్గర. ఎందుకంటే క్లచ్ పొజిషన్లో సినిమా ఎందుకు ఇమోషనల్గా వెళ్ళాలి అన్న టైంలో టూ మచ్ థింగ్స్తో ప్యాక్ చేస్తున్నాడేమో, స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ చేయాలేమో సుజిత్ అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ మూవీస్కి కొంచెం ఆ స్క్రీన్ ప్లేలో ఎమోషన్ని ఎంటాంగిల్ చేసి ఆ స్క్రీన్ ప్లేలో ఎమోషన్ తీసుకొచ్చే దాంట్లో కొంచెం అతను ఆ ఫినిష్ కానీ ఆ మాస్టరీ కానీ చేస్తే సుజిత్ హీ విల్ బి ఏ గ్రేట్ డైరెక్టర్. అంటే ఇప్పుడు మనకి సుజిత్ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు లైక్ ఇది జరుగుతుంది ఇలా జరుగుతుంది అని. మేబీ రన్ టైం గురించి ఎక్కువ ఆలోచించేస్తాం వల్ల ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే సుజిత్ ప్రకారం అన్ని షూట్ చేశాను అంటున్నాడు, కానీ అది ఇప్పుడు సగం లైక్ ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ కి సగం సినిమా వాళ్ళు కూర్చొని రెండోసారి చూస్తున్నా, లేదంటే మళ్ళీ డిస్కషన్లు పట్టుకున్నాక అర్థమవుతుంది. సో దట్స్ కొంచెం ఎందుకంటే ఇంకా మన ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్గా ఒక 3 hours మూవీని చూడడానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం హాలీవుడ్ మూవీస్ అవన్నీ చూసి తర్వాత డిస్కషన్స్ చేయాలి, వాటి గురించి ఏదో ఆలోచించాలి, ఆఫ్టర్ థాట్స్ చూడాలి అని అనుకుంటున్నాం. కానీ మేజర్గా మనకు మూవీ అంటే ఏంటి, కూర్చున్నప్పుడు ఆ 3 hours లేదా 2.5 hours
మనకి అది డైరెక్ట్ ఇంపాక్ట్. అంటే నేను ఇంక దాని గురించి ఏం ఆలోచించకపోయినా నాకు ఆ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మొత్తం సింకిన్ అయిపోవాలి అనేది థాట్ ఉంటుంది నాకు. ఓజీలో ఎక్కడ సుజీత్లో ఉన్న చిన్న ఇంకా ఇంకా ఎమెచ్యూర్గా అంటే ఇంకొంచెం సానబెట్టాలి. ఈజ్ స్టిల్ రాక్ ఇన్ సమ్ పార్ట్స్. ఇంకా అది అవంటారు ఒక శిల్పం అవడానికి ఇంకొంచెం కష్టపడాలి అనిపిస్తుంది. సో నాకు సుజిత్తో ఉన్న కంప్లైంట్ అదే ఈ మూవీలో. సో అదైతే బాగుంది. ఓకే, సో తమ్మను సుజిత్ మేజర్ పిల్లర్స్ మూవీకి. అండ్ మన పవన్ కళ్యాణ్ గురించి ఇంకా మనకో పిల్లర్ ఉన్నాడు, రవి కే చంద్రన్, ద సినిమాటోగ్రాఫర్, డిఓపి. ఆయన మనకి ప్రతి ఫ్రేమ్ ఒక ఫ్యాన్ కి సినిమా చూస్తున్నా పవన్ కళ్యాణ్ సీన్లు వస్తున్నాయి, పాజ్ చేసాం అనుకో అది వాల్ పేపర్ అంతే. దీస్ త్రీ ఆర్ ద పిల్లర్స్. సో దీస్ త్రీ పిల్లర్స్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. సో ఒకవేళ మేము చెప్తున్నప్పుడు యాక్టర్స్ పేర్లు ఏమైనా తప్పు చెప్పినా లేకపోతే మేము మర్చిపోయినా ప్లీజ్ అపాలజీస్ ఫర్ దాట్. ఏమైనా ఉంటే మేము కూడా మీలాంటి ఆడియన్సే కాబట్టి అన్ని పేర్లు గుర్తుంటుంది అని కూడా లేదు. సో ఓకే, ఇదంతా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ సినిమాలో నీకు స్టాండ్ అవుట్ అయ్యే మూమెంట్స్ ఏంటి? ఈ మూమెంట్ వచ్చినప్పుడు యూ ఫెల్ లైక్ కొట్టేసాం అయిపోయింది, ఇంకా మనం పవన్ కళ్యాణ్ పీక్ చూస్తాం అనిపించిన సీన్స్ ఏమున్నాయి? ఓల్డ్ మూవీ రెఫరెన్సెస్ లైక్ జానీ గన్ సీన్ మాత్రం ఫస్ట్ గో జానీ మ్యూజిక్ నుంచి తమన్ ఏమనుకున్నాడు, గో జానీ మ్యూజిక్ కి ట్రావెలింగ్ సోల్జర్ మ్యూజిక్ కి అది ఒక కొలాబ్ టైప్ ఒక మిక్స్ చేసి జానీ సీన్ వచ్చేటప్పటికి అర్థమైపోయింది. బికాస్ మనకి తెలిసి సుజిత్ అన్న వ్యక్తి జానీ సినిమా చూసి ఫ్యాన్ అయ్యాడు. ఒక ఫ్లాప్ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్స్, రెండు క్రేజీ సాంగ్స్, అది కూడా ఫైట్ సీక్వెన్స్ లో కలిపేటప్పటికి ఇంక అర్థమైపోయింది, కొట్టాం, గట్టి హిట్ అయితే కొట్టాం. అది ఈ పాయింట్ కి సుజిత్ కూడా చెప్పేది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో ఏదో మీ ఫేవరెట్ మూవీ ఏంటంటే జానీ అని చెప్తారు. సో వాళ్ళు షాక్ అవుతారు, అది జానీ చెప్తున్నారంటే ఏదైనా గబ్బర్ సింగ్ అత్తారింటి దారేలు చెప్తారు అనుకున్నా అంటారు. కానీ యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఫిల్మ్ మేకింగ్, ఇప్పుడు సుజిత్ మనం చూసిన ఈ 3 మూవీస్లో చూసినప్పుడు ఈజ్ వెరీ ఇన్ టు దట్ టెక్నికల్ మోడర్న్ టెక్నాలజీస్ లేకపోతే మోడర్న్ టెక్నిక్స్ యూస్ చేసి షూట్ చేయడం. సో జానీ మూవీలో ఆ సింక్ సౌండ్ అనేది పవన్ కళ్యాణ్ తీసుకురావడం. సో అప్పటి నుంచి ఆ కైండ్ ఆఫ్ ఆ డైరెక్టర్ పురుగు అనేది బ్రెయిన్లో ఉండడం వల్ల హీ ఎంజాయ్ దట్ జానీ మూవీ. సో నేను మొన్న ట్రై చేశాను జానీ మూవీ, చాలా మంది తిట్టుకోవచ్చు కానీ నాకు అది చాలా మంది కల్ట్ మూవీ అంటారు కానీ జానీ మూవీ నాకు ఇప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఫర్ దట్ టైం అది టెక్నికల్గా ఇట్స్ ఎ బ్రిలియంట్ మూవీ అంట. సో ఆ టైంలో కలిసి ఎవరైనా ఈ డిస్కషన్ చూస్తుంటే మీకు ఆ టైంలో జానీతో ఉన్న మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మూమెంట్ జానీ గన్ కాకుండా ఇంట్రో పవన్ కళ్యాణ్ అడల్ గోజెస్ గంభీర పవన్ కళ్యాణ్ ఇంట్రో కిడ్నాప్ చేసే సత్యదాదా మళ్ళీ పిల్లోనే అన్న వస్తాడు, బ్యాక్ షాట్. మనం ట్రీజర్ హంగ్రీ జీతే ట్రీజర్ లో అందరూ ఆ సీన్ సమ్వాట్ ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ ఇంట్రో పట్ట ఫ్యూజ్ ఎగిరిపోయినాయి జనాలకి. ఇదే ఇంట్రో ఫైట్ అన్నప్పుడు ఇంటర్వెల్ ఏమవుతుంది క్లైమాక్స్ ఏమవుతుందని అది ఇంట్రో వస్తుంది. ఫైట్ ట్రీజర్ లో షార్ట్ క్లాత్ ఉంటది, క్లాత్ దగ్గర ఐస్ లాగా ఉంటది, కోస్తాం స్మైల్ పెడతాం, క్రేజీ సినిమాటోగ్రఫీ అది. దాని తర్వాత ఆబ్వియస్లీ ద టేబుల్, ఆల్కహాల్, ఫైర్, మనకు ఒక యానిమే స్టైల్ ఆ కటానా తిప్పుతాం. దాని తర్వాత యువర్ ఫేవరెట్ సీన్. సో ఇందాకే డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నా ఫేస్ మీద సడన్ గా ఒక స్మైల్ వచ్చింది. ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ టేబుల్ ఎక్కి ఒక అతను కింద పడిపోయి ఉంటే తను పవన్ కళ్యాణ్ ప్యాంట్స్ వద్దుకుంటూ తన కటానా ఇక్కడ పెట్టుకుని ఒక కైండ్ ఆఫ్ స్మర్క్, ఆ స్మైల్ కూడా కాదు అదే ఒక చిన్న స్మర్క్ ఇచ్చి వీళ్ళందరూ జుజుబీ గాలరా వీళ్ళెవర్రా నా ముందు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ స్వాగ్ తీసుకొస్తారు. అది చూసినప్పుడు మాత్రం తెలియకుండా స్మైల్ వచ్చింది. ఐ ఎంజాయ్డ్ దట్ బిట్. అలాంటి బిట్స్ సినిమాలో చాలా ఉన్నాయి కానీ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అంటే ఓకే లేదు సినిమా మొదలు పెట్టాలి ఓకే ఇలాగే ఉండిపోతుందని ఒక మీటర్ అయితే సెట్ చేస్తుంది ఆ సీన్ మాత్రం. సో నెక్స్ట్ జనాలు బాగా మాట్లాడుకునే సీన్ మాత్రం ఇంటర్వెల్ సీన్. సో ఆ ఇంటర్వెల్ సీన్ గురించి ఒక చెప్పాలంటే మనం పెద్ద ప్రమోషనల్ కంటెంట్ వదిలిపోతాం వాళ్ళేమో ఇంటర్వెల్ సీన్ అది ఉంటుందని అసలు ఆ సీన్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. క్రేజీ సీన్. కానీ నాకు మేజర్గా అంటే ఇప్పుడు నాకు సుజిత్ ఫైటింగ్ అంటే ఫస్ట్ ఫైట్ యాజ్ ఎ ఫ్యాన్స్ వాళ్ళకి బాగా నచ్చి ఉండొచ్చు కానీ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే సుజిత్ డిడ్ నాట్ గో ఏమంటారు ఆల్ ఇన్ వెళ్ళలేదు ఫైటింగ్స్లో.
అంటే ఇప్పుడు మీరు కటానా సీన్, మన ఎన్ని తలలు నరికేసిన సీన్ ఎన్ని చూపించినా ఇట్స్ లైక్ టెంప్లేట్ సీన్. అంటే తల నరికాడు, తల పడిపోయింది, అది చాలా సినిమాల్లో చూసాం. కానీ కటానా అన్నప్పుడు మనకు తెలియకుండా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ద స్ప్లాష్, లేకపోతే ఆ స్లాష్ పడినప్పుడు ఆ మనిషికి అది తగిలినప్పుడు ద ఇంపాక్ట్. అది నాకెందుకో అంటే సుజిత్ తీసుకున్న చాయిసా, లేకపోతే అక్కడ ఆ యాక్షన్ కొరియోగ్రఫీలో దాన్ని మనం ప్రాపర్గా చూపించలేమనే ఒక భయమా, దాంతో నాకు ఎందుకు కటానా ఫైట్ కొంచెం కట్ కింద, కొంచెం ఫాస్ట్ కట్స్ కింద వెళ్ళింది. ఒక ఇంపాక్ట్ ఆ కటానా కట్ చేసినప్పుడు కానీ, ఆ కటానాతో స్ట్రైక్ చేసినప్పుడు కానీ ఆ ఇంపాక్ట్ అంతలాగా చూపించలేదు. దాని చాయిస్ ఎవరిది అనేది ఐ డోంట్ నో. బట్ నాకు కొంచెం కటానా ఫైట్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నా ఎక్కడంటే జనాల్ని అక్కడ శ్రీయారెడ్డి వాళ్ళందరినీ విడిపించడానికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈ విల్ టేక్ స్మాల్ నైఫ్, ఒక చిన్న నైఫ్ తీసుకొని అతన్ని ఫుల్ స్ట్రైక్స్ చేస్తాడు. స్ట్రైక్ చేసి వెళ్ళరా అన్నప్పుడు పరిగెడుతున్నప్పుడు దాంతో షూట్ చేస్తాడు. సో అక్కడ ఆ చేసినప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ అది వస్తుంది, కట్ చేస్తున్నారు, అది ఆ స్లాష్ జరుగుతుంది, మనిషికి ఇంపాక్ట్ వస్తుంది, మనిషి ఇబ్బంది పడుతున్నాడు అనే ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది కటానా సీన్స్లో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ద చాయిస్ ఆఫ్ టేకింగ్ దట్ నాకు కొంచెం అరే ఇంత దూరం వచ్చారు కదరా పవన్ కళ్యాణ్, అంత వరకు తీసుకొచ్చారు కదా, కొంచెం ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం సరిగ్గా చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఫ్యాన్ గా మీకు మేము ఊపులో దాన్ని ఊపేసాము దాన్ని అంతా, అది మాకు పెద్ద ఇష్యూ అవ్వలేదు సినిమాలో. అంటే క్రోనలాజికల్ ఆర్డర్ లో ఏం వెళ్ళట్లా, ర్యాండమ్ సీన్స్. లాస్ట్ సీన్ నేను మాట అయితే క్లైమాక్స్ కొని మాట్లాడతాను. ఒక సీన్ లో క్లైమాక్స్ కన్నా ముందు అర్జున్ దాస్ రిగ్రెట్ ఫీల్ అయ్యే సీన్ లో టెక్నికల్ ఇష్యూ లేదంటే వాళ్ళు సినిమా చూసినా దాన్ని ఎందుకు మార్చాలో అనిపించలేదు. నీకు అర్థమైంది గన్ సీన్, కాళిస్తే పట్టుకుంటాడు ఇక్కడ, శ్రీయారెడ్డి తోస్తుంది, గన్ ఫైర్ అవుతుంది మనకి, ఎందుకంటే ఫైర్ స్ప్లాష్ వస్తుంది, సౌండ్ ఉండదు, గన్ అసలు బుల్లెట్ వచ్చిందో లేదో ఎవరికి తెలియదు. దాని మీద పెద్ద రియాక్షన్లు కూడా ఉండవు కాల్చినట్టు. సో నేను టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆ ఫైర్ స్ప్లాష్ పట్టపైన ఉండేది కాదు ఇష్యూ. సో మనం కొంచెం ఫ్లాస్ గురించి చెప్తున్నాం కాబట్టి సినిమాలో మేజర్ టెక్నికల్ ఫ్లా అంటే లిప్సింగ్. మీరు ఏమంటారు ఆల్మోస్ట్ తెలుగు యాక్టర్స్ కూడా కొన్ని చోట్ల లిప్సింగ్ కుదరలేదు, లేక డమ్మీ యాక్టర్స్ అంటే కొంచెం క్రౌడ్లో ఉండే యాక్టర్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వేరే లాంగ్వేజ్లో మాట్లాడడం. సో మీరు తెలుగు మేజర్ బేస్ కింద చేసినప్పుడు మేజర్ డైలాగ్స్ అయినా మీరు ఒక తెలుగు లిప్సింకింగ్ అది కొంచెం ప్రాపర్గా చూసుకోవాల్సింది అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ట్రేట్ తెలుగు మూవీ, కానీ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 50-60% మనకి లిప్సింగ్ అనేది అటు ఇటు వెళ్తూ ఇమ్రాన్ హష్మి సీన్స్, ఇమ్రాన్ వాళ్ళ ఫాదర్, లైక్ ఇమ్రాన్ హష్మి వాళ్ళ ఫాదర్. నేను అదే కొంచెం ఆ లిప్ సింగింగ్ మాత్రం కొంచెం చూసుకోవాల్సి, అంటే అదే మన డిప్యూటీ సీఎం ఆయనకి కొంచెం షెడ్యూల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ సినిమాని నాకు తెలిసి యాక్టర్స్ అందరినీ పిలిచి కొన్ని డేట్స్ తీసుకొని ఆ షార్ట్స్ కింద చేస్తారు. కానీ తర్వాత మూవీ అంతా ప్రోగ్రెషన్ అవన్నీ చూసుకున్నప్పుడు అక్కడ హిందీ డైలాగ్స్ ఉన్న చోట తెలుగులో చెప్తేనే బెటరు, లేకపోతే మనం కొంచెం తెలుగులోనే చెప్తే జనాలకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు ఏమైనా చాయిసెస్ తీసుకున్నారా, డైలాగ్స్ లాస్ట్ మినిట్లో ఏమైనా మార్చారా అనేది కూడా ఒకసారి డౌట్ వస్తుంది నాకు. అది ఉండొచ్చు, ఎందుకంటే లైక్ సుజిత్ ఎక్కడ చెప్పినట్టు ఉన్నారు, ప్రాజెక్ట్ వెళ్ళే కొద్ది కొన్ని సీన్లు మారినాయి, కొన్ని సీన్లు టేకింగ్లు మారినాయి. అంటే మీరందరూ గమనించారో లేదంటే నేను ఒక్కనే అది మళ్ళీ సెకండ్ టైం చూస్తే వాళ్ళు తెలుస్తుందో, సీఎం సత్యదాత ఇంటికి వస్తాడు, అంటే ఏకే ప్రకాష్ రాజు ఇంటికి వచ్చినప్పుడు ఓజీ వెళ్తాడు, ఓజీ వెళ్ళి సుత్తితో వెళ్తాడు. ఆ సీన్ లో నాకు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కొంచెం సౌండ్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. అదే మెయిన్ అదే డబ్బింగ్ ఇష్యూస్ లిప్సింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం. కానీ ఒకటి మాత్రం నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ఒక యాక్షన్ మూవీ కొంచెం ఒక 5-10 years ముందే పడిపోయి ఉండుంటే, అది అప్పుడు హిట్ అయిపోయి ఉండుంటే ఇప్పటికి మనం చాలా క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్స్ ఆయన నుంచి చూసే వాళ్ళమేమో అనిపించింది. అప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు జానీ కదా ఒక సినిమాగా చేశారు, జానీ ఫ్లాప్ అవ్వకుండా ఉంటే పొలిటీషియన్ అయ్యేవారు కాదు. జానీ కూడా వద్దు, అత్తారండి దారేది తర్వాత ఇలాంటిది ఒక సినిమా పడుంది అనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ రిమేక్స్ కాటమరాయుడు, భీమ్లానాయ్ అవి కాకుండా ఒక స్ట్రైట్ ఆన్ ఓజీ టైప్ ఫిల్మ్ పడుంటే పంజా హిట్ అయ్యి ఉండుంటే, పంజా హిట్ అయ్యి
ఓజీకి బేస్ వచ్చి పంజా, ఒప్పుకోకపోయినా బేస్ వచ్చి పంజా. పంజా నుంచి మనకి ఆ క్లాసిక్ లుక్స్, పవన్ కళ్యాణ్ గన్స్ ఆడుకుందాం చూడాలనుకుంది మన పంజా తర్వాత నుంచే. సో సో పంజా హిట్ అవ్వాల్సింది. మిస్డ్ దట్ ఎరా, బట్ డిప్యూటీ సీఎం అయ్యారు, మంచి చేస్తున్నారు. సో నో కంప్లైంట్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అన్నట్టే. ఓకే, సో మనం అది వచ్చాము, అక్కడ వరకు వచ్చాం కాబట్టి. సో మేజర్ ఇంకా ఏం నచ్చాయి నాకైతే, పోలీస్ స్టేషన్ సీన్ అది మాత్రం నేను మాట్లాడకుండా నేను ఉండలేను. యాజ్ ఎ ఫ్యాన్ కాకపోయినా అసలు పవన్ కళ్యాణ్ వచ్చి టేబుల్ మీద కాలు పెట్టి ఆయన ఆ స్వాగ్ అయితే ఏదో అదే కొంచెం బూత్ వర్డ్స్ ఏం వాడను, కానీ బలుపు అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే అది పిక్చర్ తీసి ఫ్రేమ్ చూపిస్తే అదే బలుపు. దట్స్ వాట్ బలుపు ఈజ్. అసలు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్, ఆ స్వాగ్ మాత్రం అదిరిపోయింది. ఫ్యాన్ గా మీరు ఇంకా అసలు ఊగిపోయి ఉంటారు. యాక్చువల్లీ ఇంటర్వెల్ తెలుసు కదా, ఇంటర్వెల్ హైలో పోతున్నాం, ఇంటర్వెల్ ఇచ్చే. సో నార్మల్ తెలుగు కమర్షియల్ సినిమా టెంప్లెట్, ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంచెం స్లో అవుతుంది, మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా హై అవుతుంది. ఇంటర్వెల్ అయ్యింది 10 minutes అవుతున్నట్టుంది. 10 minutes ఏంటంటే అన్న సూట్ కొడుతున్నారు, కార్ కడుగుతున్నారు, కార్ వేసుకొని ఒక ఆయన అలా పోలీస్ స్టేషన్ ఎక్కారు. ఓకే, ఈ సీన్ ఎక్కడో చూసాను, మన రీసెంట్ ఈ సీన్ ఉంది కదా అని వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏం చేయడు, జస్ట్ డైలాగ్స్ తో అక్కడ ఉన్న వాళ్ళతో చేపించేస్తాడు కదా. ఇంకా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి అడగద్దు, అది ఇంకా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అది క్రేజీ సీన్ అది మాత్రం. నేను మాత్రం చాలా ఫీల్ అయింది ఏంటంటే, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ కర్ణాటకలో ఉన్నా, మణిపాల్ అనే ఏరియాలో ఉన్నా. సో ఇక్కడ ఆ హడావిడి ఆ గోల లేదు. సో ఫస్ట్ డే వెళ్ళినా నాకు అంత థియేటర్లో ఆ గోళ అది నేను ఎంజాయ్ చేయాలి. దీన్ని మాత్రం బెంగళూరుకి పనిగట్టుకుని వెళ్ళి ఆ సంధ్య థియేటర్లో నేను చూడాలని వెళ్ళి చూసి మళ్ళీ వచ్చారు. సో హీ ఎంజాయ్డ్. సో అది నేను మిస్ అయ్యానని కొంచెం రిగ్రెట్ అవుతున్నా. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో, ఇంత హైప్డ్ సినిమా వస్తుందో రాదో తెలియదు, కానీ ఓజీ హైప్ ఇస్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. పెద్ద సినిమాలు వస్తాయి, ఆ పెద్ద సినిమాలకు ఆ హైప్ అంత అనిపించకపోవచ్చు, కానీ ఓజీకి అది కంప్లీట్ ఆర్గానిక్ హైప్. ఒక నాన్ ఫ్యాన్ కూడా, లైక్ ఒక హేటర్ కూడా ఫస్ట్ డే సినిమా చూస్తాడంటే అదొక హైప్ అది. ఎందుకంటే అది మళ్ళీ రాదు వేరే సినిమాలకి. లెట్స్ హోప్ SSMB 29 వీఆర్ వెయిటింగ్. సో ఆల్మోస్ట్ అందరు హీరోలు అందరూ ఓజీ 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 అని చెప్పి ఫుల్ హైప్ పెంచేశారు. సో అది మూవీ గురించి. మూవీలో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ మనకి మేజర్గా మనం డిస్కస్ చేసుకోవాలనుకుంది, మేము చాలా బుర్ర పెట్టి ఆలోచించిన విషయం ఏంటంటే టైం లైన్స్. సో చాలా మంది అసలు ఇంట్లో మా తాతయ్య కానీ లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు మా మాయ అమ్మ వీళ్ళు ఎవరు చూసినా వాళ్ళందరూ ఏంటంటే, అదేంట్రా ఇప్పుడే అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు ఏంటి, ఇప్పుడు అది జరిగింది కదా, ఇది జరిగింది. అదే మేజర్ కన్సర్న్. మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ కూడా ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్వెల్ టైం లైన్ అసలు జనాలకు అర్థం కాలే. ఎందుకంటే మన క్లైమాక్స్ లో ఓమి అనే వ్యక్తి ప్రియాంకని చంపుతాడు, కానీ ఇంటర్వెల్ లో మనకు ఓమి అనే వ్యక్తి ఇక్కడ ఉంటాడు, లైక్ మన పోర్ట్ లో ఉంటాడు ఓమి. మనకి ఆ టైం లైన్ మాకు అర్థమైంది, లైక్ మేము తర్వాత చూసి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత టైం లైన్ క్లారిటీ వచ్చింది. సుజిత్ అన్న కొంచెం టైం లైన్ గురించి రన్ టైం గురించి ఆలోచిస్తాం వల్ల కొంచెం సీన్ డిలీట్ చేశాడు మేబీ. సో టైం లైన్ ఇష్యూ అక్కడ వచ్చింది. సో బట్ వీఆర్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫ్యాన్గా తన వర్షన్ తను చెప్పొచ్చు, కానీ యాజ్ ఎ పర్సన్ నాకు అర్థమైంది, నాకు అనిపించే టైం లైన్ మాత్రం 1940లో స్టార్ట్ చేశారు. మన 1970కి మన ఓజాస్ మాస్టర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ మాస్టర్ ఉంటారో ఆయన్ని యకుజా అనే గ్యాంగ్ లీడర్ వచ్చేసి చంపేస్తారు. చంపినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒకడు మిగిలాడు కదా, అతనే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడని చెప్తారు. ఇది 1970లోనే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రకాష్ రాజ్ ఉన్న బోట్ ఎక్కుతారు. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కలుస్తారు. సో 1973 ఆ టైంకి అంటే 3 yearsలో పవన్ కళ్యాణ్ విత్ సపోర్ట్ ఆఫ్ మన ప్రకాష్ రాజ్ విత్ సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మన ఓజస్ గంభీర సపోర్ట్ 3 yearsలో అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ని మాఫియాల్ని అందరినీ కొంచెం బెదిరించేసి వన్ సైడెడ్గా 1973కి పోర్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. 1976 ఆ టైంలో అక్కడ మనకి సీఎం సీన్ ఉంటుంది చూడండి, మీకోసం మార్చక్కలు ఎరుపెక్కాయి. సో ఆ కైండ్ ఆఫ్ మెసాకర్, బొంబాయిలో పెద్ద తుఫాన్ వచ్చింది అనేది ఆల్మోస్ట్ 1976 ఆ టైంలో ఆ తుఫాన్ వచ్చింది. ఆ 1978కి మన ప్రకాష్ రాజ్ వాళ్ళ పెద్ద అబ్బాయిని చంపేసి మన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు. సో 1978 వరకు అది జరిగిన స్టోరీ. 1978 to 1985 మనకి మళ్ళీ చూపించలే. 1985 వరకు ఎందుకు చూపించలేదు అంటానంటే,
మనకి ఒక కట్ సీన్లో వస్తుంది, ఒక పెద్ద విగ్రహం చూపించి, పవన్ కళ్యాణ్ విగ్రహం చూపించి అతను 1985లో చనిపోయాడు అన్నట్టు చూపిస్తారు. చూపిన తర్వాత మదురై సీన్ మనకి 1985, 1986 దగ్గర వాళ్ళు జరిగినట్టు చెప్తారు. సో 1985, సో 78 to 85 పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అనేది మనకి సినిమాలో చూపించడం. కానీ చూపించిన ఇంటర్ కట్స్ టాటూ చూపించినప్పుడు ఆ టాటూ గురించి ఆలోచించినప్పుడు టోక్యో సీన్స్ చూపిస్తారు. సో 1978 to 85 టోక్యో సీన్స్ నడిచినాయి. సో అది ఈ సినిమాతో మనకి లింక్ లేదు. నెక్స్ట్ 85 నుంచి 93 వరకు మన కన్మణి అనే మన హీరోయిన్తో లవ్లో పడడం, పెళ్లి చేసుకోవడం, కూతురు పుట్టడం, అదంతా 93 వరకు జరుగుతుంది. సో ఈ 93 తర్వాత ఇప్పుడు మన జిమ్మి ఎవరైతే మన గుండంకుల్, ప్రకాష్ రాజ్ వాళ్ళ ఫ్రెండ్ గుండంకుల్ ఉన్నారు కదా, ఆ గుండంకుల్కి 2 కొడుకులు, ఒకడేమో జిమ్మి, ఒకడేమో ఓమి. సో ఓమి మనకు ఊర్లో ఉండడు. గుండంకుల్ గారు చిన్న అబ్బాయి వెళ్ళి ఆ పోర్ట్లో వెళ్ళి ప్రకాష్ రాజ్ చిన్న కొడుకుని చంపేస్తారు. ఆ చిన్న కొడుకు ఎవరంటే అన్నయ్య సినిమాలో రెండో తమ్ముడు, రవితేజ తమ్ముడు ఆయన. సో ఆయన కోర్టులో ఉన్నప్పుడు చంపేస్తారు. అక్కడి నుంచి మనకి 93లో ఈ స్టోరీ అంతా నడుస్తుంది. ఇది టైం లైన్. సో దీంట్లో మనకి 78 to 85 అనేది మళ్ళీ ఓజీ పార్ట్ 2లో చూస్తాం మనం. 85 to 93 అనేది ఆల్మోస్ట్ మనకి సాంగ్ లోను దాంట్లో సువ్వి సువ్వి సాంగ్ ఆ డ్యూరేషన్ లో వెళ్ళిపోయింది. వాళ్ళు లైక్ ఫ్రమ్ మదురై టు నాసిక్ వెళ్తాం, అవన్నీ లైక్ సువ్వి సువ్వి సాంగ్, మదురై టు నాసిక్, ప్రెగ్నెన్సీ, తారా పడతాం, ఇంక మనం ఒక హ్యాపీ లైఫ్ ప్రశాంతంగా అజ్ఞాతవాసం తీసుకెళ్ళి ప్రశాంతంగా ఉన్న జీవితం. అండ్ చాలా మంది డౌట్ వచ్చేది ఏంటంటే అదేంటి ప్రకాష్ రాజ్ నాసిక్ వెళ్ళారు కదా, సడన్ గా హీరోయిన్ కలిసారు ఏంటి అంటే, హీరోయిన్ వాళ్ళు నాసిక్కి వెళ్ళారు అనేది సుజీత్ ఎస్టాబ్లిష్ చేయకపోవడమే చాలా మందికి ఆ కన్ఫ్యూజన్ తీసుకొస్తుంది. కన్ఫ్యూజన్ పోవాలంటే సువ్వి సువ్వి సాంగ్ లో తనకి డెలివరీ సీన్ ఉన్నప్పుడు తను హాస్పిటల్లో వచ్చినప్పుడు పైన హిందీలో రాస్తారు, మొత్తం హాస్పిటల్ అంతా హిందీలో రాసి ఉంటది. సో అది మదురై సైడ్ లో హిందీలో రాసి ఉంటారు కాబట్టి నార్త్ సైడ్ కి వచ్చారు అనే హింట్ అయితే ఇచ్చారు. కానీ యాజ్ ఎ ఆడియన్స్ సడన్ గా ఇదేంటి ప్రకాష్ రాజ్ గారు హాస్పిటల్కి వెళ్తే మా హీరోయిన్ కనపడింది ఏంటి అంటే ఆ ఫీల్ కోసం చెప్పలేదేమో, మేబీ ఆ సస్పెన్స్ కోసం అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ నాసిక్ వెళ్ళిపోవడం తెలిసింది అనుకో, ఈ నాసిక్ వెళ్తే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ కోసం వెళ్తున్నారు. ఎందుకంటే జనరల్ ఆడియన్స్ అంతా రస్తకెళ్ళి వెళ్తా అన్నారు కదా. సో లైక్ నేను వచ్చి ఆ సస్పెన్స్ గురించి మనకి ఆ నాసిక్ అన్న పాయింట్ చెప్పలేదు అన్నట్టు ఫిక్స్ అయ్యా. సో 93లో మనకి ఇప్పుడు అంతా స్టోరీ అంతా నడుస్తుంది. అండ్ మీ కన్మణిని హీరోయిన్ని చంపేసే సీన్లో అదేంటి అక్కడ నేను అక్కడే ఉన్నాను అని చెప్పేసి ఓమి అంటారు. కానీ అదే టైంలో శ్రీయాని ఎలాగా ఏమంటారు వార్నింగ్ ఇస్తూ అక్కడ కూడా ఎలా ఉన్నారు అనేది కూడా కొంతమంది డౌట్ వచ్చింది. కానీ అక్కడ చూపించి చిన్న కట్ సీన్ ఏంటంటే అక్కడ ఒక చాపర్ ఎగురుతుంది, చాపర్ ఎగిరి మళ్ళీ నెక్స్ట్ సీన్ చూపించేటప్పుడు కార్స్ ఇలా లోపలికి వస్తూ ఉంటాయి. సో నాసిక్లో అంటే మనం లాజికల్లీ తీసుకున్నప్పుడు ఇస్తాంబుల్ నుంచి చాపర్ లో రాలేదు. సో ఇస్తాంబుల్ తో వచ్చి ముంబై నాసిక్ వెళ్తాడు, మన జిమ్మితో నాసిక్ వెళ్ళాడు. నాసిక్ వెళ్తారు, హాస్పిటల్లో జిమ్మిను మళ్ళీ మన ఓమి ఇద్దరు ఉంటారు. జిమ్మి వచ్చి సత్యదాద వెనకాల పడతాడు, ఇంక ఓమి వచ్చి ఓకే మనోడు అక్కడికి వెళ్ళి నిజం చెప్పేలా నేను పోటీకి వెళ్ళి నేను అక్కడ స్వయంగా నేను రిట్రీవ్ చేసుకుందామని ఓమి ముంబై వచ్చేస్తున్నా చేస్తారు. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్, అది సుజీత్ ఇంకొంచెం క్లారిటీగా డ్రెస్ మార్చుకొని ఉండాల్సిందే. మెయిన్ అది డిఫరెంట్ డ్రెస్ ఉండడం కూడా అది డౌట్, అది ఇష్యూ క్రియేట్ చేస్తుంది. సో మెయిన్ అదే చెప్పేది సుజీత్ గారికి చెప్పేది అదే. సో ఐ అప్రిషియేట్ మీరు ఆడియన్స్ ని చాలా ఏమంటారు ఇంటెలిజెంట్ గా, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆడియన్స్ టు బి వెరీ ఇంటెలిజెంట్, చాలా బిట్వీన్ ద లైన్స్ చదివేయాలి, నా స్క్రీన్ ప్లేలో ఉన్న ఆ చమక్కులన్నీ వాళ్ళు అర్థం చేసేసుకోవాలి మీరు అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ యువర్ మూవీస్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు ఓన్లీ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్, అంటే ఓన్లీ ఆ జెన్సీ అది క్రిస్టోఫర్ నోలన్ కానీ కైండ్ ఆఫ్ మైండ్ గేమ్స్ ఉన్న మూవీస్ లవర్సే నా మూవీ వచ్చి అప్రిషియేట్ చేయాలని కాకుండా లిటిల్ లిబరల్, కొంచెం లిబరల్గా ఉండండి. ఇఫ్ యు ఆర్ లిబరల్ విత్ యువర్ స్క్రీన్ ప్లే ఇది ఇష్యూ ఉండదు కాదు. అది దీని గురించి మాట్లాడడం ఇంతసేపు అప్పుడు అసలు నేనైతే అసలు స్క్రీన్ ప్లేలో ఇష్యూస్ లేకుండా ఒక స్మూత్ ట్రాన్సిషన్ లో మూవీ వెళ్ళిపోయాడు అంటే అసలు నాకు ఓజీతో ఎలాంటి కంప్లైంట్స్ ఉండేవి కాదు. చాలా మంది లైక్ చూసిన చాలా మంది స్క్రీన్ ప్లే ఇష్యూస్ లైక్ జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. లైక్ ఇక్కడ ఇది ఎందుకు జరుగుతుంది, ఓకే మనోడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఈడిక్కడికి ఎందుకు వచ్చాడు, ఈడు ఎక్కడ ఉన్నాడు కదా. కానీ ఇది ఒకటి నేను బాగా థింక్ చేసిన ఫస్ట్ టైం చూసినప్పుడు నేను బాగా అనుకుంది అంటే
పక్క రొటీన్ హీరో క్యాండిడేట్ లాగే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఒక దెబ్బ పడట్లేదు, అసలు ఎవరు కొట్టట్లేదు, ఎవరు టచ్ చేయలేకపోతున్నారు అనేది నాకున్న మేజర్ కన్సర్న్. నాకు ఆన్సర్ ఉంది. బికాస్ ఓమి వీళ్ళందరూ పిల్లలు, లిటరల్ పిల్ల బచ్చగాళ్ళు. మనకి అంతే కదా, ఓజీ అన్న క్యారెక్టర్ అసలు ఎంత పవర్ఫుల్. ప్రకాష్ డైలాగ్ ప్రకారం 10వ అవతారం కల్కి అవతారం, ఈ 2వ అవతారంలో ఉన్నాడు. అసలు ఎన్ని అవతారం ఎంత పవర్ఫుల్ అసలు మన ఎవరికి తెలియదు. ఇట్స్ లైక్ ఓజీ ఈజ్ ఓవర్ పవర్డ్, చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ మనకు తెలియదు. వీళ్ళందరూ పిల్ల బచ్చగాళ్ళు. ఓజీ కొంచెం ఎమోషనల్, అంటే వాళ్ళ కూతురు ఎమోషనల్ కొడతాం వల్ల అక్కడ దొరికాడు, లేదంటే అసలు దొరికేవాడు కూడా కాదు మెయిన్. కానీ నాకున్న జస్టిఫికేషన్, నేను కొంచెం సెకండ్ టైం చూసినప్పుడు నాకు ఓపెన్ పర్సెప్షన్ ఏంటంటే 1978 to 85 అంటే ఒక ముసలాయన వచ్చి ఆ డేవిడ్ అదే వాజీ సిటీలో కూర్చొని అతనితో డిస్కషన్ జరిగినప్పుడు యకుజా లీడర్, ఎవరైతే యకుజా లీడర్ ఫాదర్ వస్తాడో వచ్చి మా కొడుకునే నరికేశాడు వీడు అంటే, మనకి ఫస్ట్ జపాన్ సీక్వెన్స్ లో చూపించినప్పుడు యకుజా లీడర్ ఇస్ లైక్ మొత్తం జపాన్ అండర్ గ్రౌండ్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సమురాయిలు అందరినీ చంపేసి ఈజ్ లైక్ బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ ఇప్పుడు జపాన్ లో. అలాంటిది 78 to 85 ఈ 7 years లో జరిగిన సీక్వెన్సెస్లో మన ఓజీ అనే క్యారెక్టర్ ఒక కైండ్ ఆఫ్ కింద అండర్ గ్రౌండ్ నుంచి, ఒక కింద స్క్రాచ్ నుంచి ఒక గ్యాంగ్స్టర్ అండర్ వరల్డ్ని క్రియేట్ చేసుకొచ్చి యకుజాలకు ఆపోజిట్గా వెళ్ళి అతన్ని చంపేసి ఆల్మోస్ట్ జపాన్ అతని అండర్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ వచ్చి ఇండియాలో ఫైట్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ నాకు ఎప్పుడైతే స్ట్రైక్ అయిందో నాకు అదే జస్టిఫైడ్ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ సమురైస్ అందరితో ఫైట్ చేసి అంత పవర్ఫుల్, అంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న హీరో, ఆల్మోస్ట్ ఒక దేశం అతని కంట్రోల్లో ఉన్న హీరో ఇలాంటి చిన్న చిన్న ఆక్రౌడీలకి దెబ్బలు తింటాడని అయితే నేను మనం అక్కడ మీరందరూ ఓజస్ గంభీర్ అని చూసి ఓజస్ ఎంత దెబ్బతాడు. ఓజస్ గంభీరా కన్నా ఒకడున్నాడు, ఒరొచ్చి గెన్షన్ ఒకడున్నాడు. ఆడ్ పవర్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఓజస్ గంభీరా దెబ్బలు తినబోతున్నది ఆబ్వియస్ ఇంకా. సో అది అండ్ నాకు కొంచెం అంటే అది స్క్రీన్ ప్లేలో సుజిత్ ఎందుకు రాసుకున్నా ఎలా రాసుకున్నా నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్జున్ దాస్ ట్రాక్ బాగానే ఉంది, ఓకే, ఇమోషనల్ ట్రాక్ అంతా బాగానే నడిచింది. అర్జున్ దాస్ ట్రాక్ తర్వాత పవన్ కళ్యాణ్ గోస్ అండ్ డిస్ట్రాయ్స్ జపాన్ అండర్ వరల్డ్, అంటే వెళ్ళిపోయి జపాన్ అండర్ వరల్డ్ మొత్తాన్ని నాశనం చేసేసి తన మాస్టర్ రివెంజ్ తీర్చుకుంటాడు. సో ఇక్కడ అర్జున్ దాస్ కోసం అతను వదిలి వెళ్ళాడా, లేకపోతే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాన్ ఏదో ఒక సాక్ చెప్పేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు వెళ్ళి నా మేజర్ డ్యూటీ, ఎందుకంటే ఇప్పుడు పెద్దోడయ్యాడు, పవర్ఫుల్ అయ్యాడు, స్కిల్స్ బాగా డెవలప్ చేసుకున్నాడు, డబ్బులు ఉన్నాయి, ఇక్కడ మన సత్యదాద ప్రకాష్ రాజ్ లాంటి మంచి ఒక బ్యాంక్ ఉంది, మనీ బ్యాంక్ ఉంది, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో ఇది దీనికోసం ప్రకాష్ రాజ్లో చేతులు కలిపాడా, ఈ అన్నీ వచ్చిన తర్వాత ఆ ఇమోషనల్ చిన్న పాయింట్ యూస్ చేసుకుని అసలు ఇక్కడ నా పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళి జపాన్కి వెళ్ళి తను చేయాల్సిన పని చేశాడా అనేది అది సినిమా చూసినాక నాకు కొంచెం అరే ఆలోచిస్తామా, అదే అంత ఇమోషనల్ గా రాసుకున్నారు కదా సినిమా. కానీ అక్కడి నుంచి ఆ కట్లో మీరు ఆ టోక్యో వార్ చూపించినప్పుడు మేబీ లైక్ పవన్ కళ్యాణ్ అంటే లైక్ ఓజస్ గంభీర్ అన్న వ్యక్తి లైక్ మొత్తం గొడవలని క్లియర్ అయ్యి వెళ్దాం అనుకున్నాడు. ఇంకొక సెటిల్ అవుతున్నాయి మన అప్పుడు లైక్ పవన్ కళ్యాణ్ ఆ సిచ్యువేషన్ లో పెద్ద కొడుకు ఇష్యూ వాడికి, పెద్ద కొడుకు అక్కడ ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ వాడికి, ఆడే చనిపోయి ఇంకా ఇష్యూ ఏముంది. సో ఇంక అనుకుని ఉంటాడు ఓకే ఇప్పుడు ఇంట్లో ఉన్న పరువు ఉండదు, పెద్ద ఆక్వర్డ్ గా ఉంటుందని వెళ్ళిపోయి ఉంటాడు. అంటే ఓజస్ గంభీర్ లాంటి వాడు ఆక్వర్డ్ అవుతుంది అని వెళ్తాడని అది జనరల్ ఆడియన్స్ గా మీకేమనిపించింది మీరు చెప్పండి. ఎందుకంటే బికాస్ వి డోంట్ హావ్ ఆన్సర్, మాకు తెలియదు ఇక్కడ ఎందుకు వెళ్ళిపోయాడు. అది సుజిత్ స్క్రీన్ ప్లే లో ఉన్న చమ్మక్క, లేకపోతే నిజంగా ఇమోషనల్ కట్ తర్వాత ఆ కట్ అయ్యిందా అనేది నాకు అర్థం కావట్లేదు. మేబీ 1 year ఏమైనా యోగా చేస్తాడా మేబీ. సో 1 year కొంచెం గ్యాప్ తీసుకుని అసలు ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఉన్నాయి కదా, టైం వేస్ట్ ఎందుకు చేసుకుందాం, జపాన్ ఇలా చూసుకొచ్చేద్దాం అని చెప్పి ఏమైనా వెళ్ళిపోయాడా అనేది. ఇంకంతే లైక్ సైడ్ అయిపోతాం అనుకుని ఉంటాడు, సైడ్ అవుతాం ఇంకా జపాన్ మొత్తం క్లియర్ చేసుకొని సైడ్ అవుతాం అని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఇది జరగకపోతే ఇంకెప్పుడు సైడ్ అవుతాడో మనకు తెలియదు. అదే రిటైర్మెంట్ ప్లాన్ ఇంకా అప్పుడు రాసుకోవాలా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాం వల్ల. సో ఇంకోటి మన సుజిత్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఓ పని అయింది తర్వాత వచ్చి వెంటనే రిటైర్మెంట్ ప్లాన్ తీసుకొని హీరోయిన్ ఎలా కలిశారు, ఎందుకు కలిశారు, ఎలా పాడేశారు ఏం లేదు. హీరోయిన్ ఉంది, పెళ్లి జరిగింది, కూతురు పుట్టింది. సో
పవన్ కళ్యాణ్ పాడేనారు అంట, పవన్ కళ్యాణ్ పాడేశాడు అంతే. మీరు దాని క్వశ్చన్ అడగద్దు. పవన్ కళ్యాణ్కి ఎవరైనా పడిపోవాలి అన్నట్టు అనుకుంటే ఫ్యాన్ గా ఓకే, కానీ అసలు ఏం లేకుండా డైరెక్ట్ పెళ్లి కూతురు అంటే ఏదో రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు ఓజస్ గంభీరా అన్నట్టు చూపించారు. ఓకే, 93లో మళ్ళీ ఇష్యూస్ అన్ని మళ్ళీ రేజ్ అయినాయి. అంటే ఓజస్ గంభీరా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రకాష్ రాజ్ నుంచి పవర్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓమి అనే పర్సన్ వచ్చి ఇంత ట్రబుల్ చేస్తాడు ముంబై సిటీని అనేది ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కి ఓజస్ గంభీరాకి అసలు ఏం తెలియదు అన్నప్పుడు మీరు తెలుసుకోండి ఎంత డిస్కనెక్ట్ అయిపోయాడు ఆ వరల్డ్ నుంచి. మెయిన్ అది మొత్తం కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయాడు. కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయి ఇంకా హ్యాపీగా బతుకుతున్నాడు. సో తను చేయాల్సింది చేసేసాను అనుకున్నాడు, కానీ మళ్ళీ అవసరం పట్టింది, సో వచ్చాడు. సో లాస్ట్ డైలాగ్ కూడా అదే, అర్జున్ దాస్ అడుగుతాడు మళ్ళీ వస్తారా సార్ అంటే అవసరం అంటే వస్తానన్నారు. ఓకే, దీని అన్నిట్లో మనం బాగా మేజర్ గా మిస్ అయ్యమైన పాయింట్, బాగా హైప్ ఇచ్చేసిన పాయింట్ ఏంటి మరి, మా సాహోని ఏమైనా కలుపుతున్నారా మీరు రోజులో? సాహో వాళ్ళిద్దరు వరుసగా అన్న తమ్ముళ్ళు అవుతారు, ఓజస్ గంభీరా సాహో. లైక్ లాంగ్ రిలేషన్షిప్, ఎందుకంటే సత్య దాదా వాళ్ళ బ్రదర్ అవుతారు నందన్ రాయ్. సో సత్య దాదా వచ్చి సత్య రాయ్ ఏంటది పేరు. ఇంకా అనేది అది మరాఠీలో బాయ్ అన్నట్టు, రాయ్ అనేది మనకి డైరెక్ట్ చెప్పేస్తే సో సత్య రాయ్ ఏంటది పేరు. సో నందన్ రాయ్ కొడుకు దాంట్లో మనకి సాహోలో కూడా చెప్తారు, నా కొడుకుని ప్రపంచం తెలియకుండా పెంచాను, రేపు నీకు ప్రపంచం పరిచయం చేద్దాం అన్నప్పుడు చచ్చిపోతాడు. సో దీనిలో ఒక డైలాగ్ వచ్చేంటి, ఈ ఫైట్ లో నా కొడుకు చనిపోయాడనే ప్రపంచానికి చెప్పు, నేను సీక్రెట్ గా పెంచుకుంటా. ఇదంతా వాజీలో జరిగింది, ఇండియాకి పంపిస్తాడు. కలుపుతారా అంటే లైక్ మేబీ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ కళ్యాణ్ కలవకపోవచ్చు, కానీ ఈజ్ ఆరా యాజ్ ఓజీ అనేది ఎక్కడో ఇంట్రడ్యూస్ అవుతాదేమో సాహో అనే తెలీదు. ఎందుకంటే లైక్ మన లెక్క ప్రకారం వేసుకున్నప్పుడు ఇప్పుడు నడిచే స్టోరీ ప్రకారం 1993లో ఆల్మోస్ట్ 40 years ఉంటుంది పవన్ కళ్యాణ్ కి కథ ప్రకారం. 35-40 ఉంటది. అప్పటికి ప్రభాస్ 5 years అది నడిచేటప్పటికి. సో ఎంత కావాలన్నా 2016-17 కి 2019 వేసుకున్నప్పుడు ప్రభాస్ ఏజ్ దాంట్లో 30 years. 25 తర్వాత కలుస్తున్నా అన్నాడు ఇలా, కాబట్టి ఆల్మోస్ట్ 60 దగ్గరలో ఉంటారు. సో పవన్ కళ్యాణ్ 60 దగ్గర, ప్రభాస్ 40 దగ్గర ఉంటే మనం వాళ్ళిద్దరు కలపాలన్నప్పుడు ఇండియన్ 2 చూసాం, తగ్ లైఫ్ చూసాం, 100 ఏళ్ళకి వాళ్ళు చంపుతున్నప్పుడు 60 ఏళ్ళకి మనం కత్తిలో ఊపచ్చులే, ఇష్యూ లేదు. ఓకే, అంటే మేబీ అతను వచ్చి గ్రౌండ్ లో ఓజాస్తో ఫైటింగ్ అవన్నీ టూ ఫార్ ఫెచ్డ్. అంటే అదే స్టాండింగ్ పవర్ ఆర్ లైక్ ప్రభాస్ కి ఎవరు మీకు అన్నయ్య ఉన్నాడు ఓజస్ గంభీరా అనే, సాయంకాలం అంటే అతను అడుగు. మేబీ అది సుజిత్ కి వదిలేసి, సుజిత్ మనకు వదిలేసిన పాయింట్, అది మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. అది కలిపాయన్నా సినిమా బ్యూటీ, అది మాత్రం నేను ఒప్పుకోవాల్సింది. చాలా మెయిన్ మన ఫ్యాన్ థియరీస్ రాసుకోవడానికి, నెక్స్ట్ ఏం జరుగుద్ది రాసుకోవడానికి బోల్డ్ మెటీరియల్ వదిలేసాడు. మనకి స్టార్ట్ ఇచ్చాడు, ఎండ్ ఇచ్చాడు, మధ్యలో మన ఇష్టం. నీకు అదే మనోడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఇంటికి వచ్చాడు, ఎక్కువసార్లు ఈడ నుంచి చంపాడు, ఎలా బిల్డ్ చేసుకున్నాడు, ఎవరెవరిని కలిసి. మనకి ఎక్కడ క్లైమాక్స్ సీన్ లో బాంబ్ బ్లాస్ట్ పట్టిన వాళ్ళని తల నరుక్కుని కొన్ని సమురాస్ వస్తారు. ఆ సమురాస్ అనే వాళ్ళు బేసికలీ ఆ 8 years స్పాన్ లోనే క్రియేట్ అయిన వాళ్ళు. సో మనకి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అసలు ఎలా బిల్డ్ చేశారు, ఎవరు వచ్చి గెలిచిన, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఫ్యాన్ థియరీస్ మీరు రాయండి. రెడిట్ లో ఒక సబ్ రెడిట్ క్రియేట్ చేసుకొని రాసండి ఫ్యాన్ థియరీస్. సో సుజిత్ అప్రిషియేట్ చేసే పాయింట్ మాత్రం ఇది, స్క్రీన్ ప్లే అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా యాజ్ ఎ మూవీ లవర్ ఫైనల్ ప్రోడక్ట్. సో యాజ్ ఎ మూవీ లవర్ నాకు ఒక మూవీ చుట్టూ డిస్కషన్ జరగాలి, ఇంకా దాంట్లో ఉన్న మూవీ ప్రోడక్ట్ రిలీజ్ అయిపోయిన వెంటనే దాంట్లో ఉన్న సర్ప్రైజ్ ఫ్యాక్టర్ వెళ్ళిపోయింది, ఇంకా అది రిలవెంట్ కాదు ఆ మూవీ అన్నట్టు కాకుండా, అది మళ్ళీ దాని నెక్స్ట్ పార్ట్ వచ్చేంత వరకు ఫ్యాన్స్ కి ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ కానీ ఆ క్లచ్ పాయింట్ అంటారు కదా, అది ఉంటది. ప్రభాస్ ప్రభాస్ సినిమాలో చూపించేస్తే మనకి టైం లైన్ కాకుండా మనకి అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలా కనిపిస్తాం మనం అనుకోము, చిన్న పిల్లల్ని చూపిస్తాం అనుకోవడం మాట కొన కదా, ఏజ్ ఫ్యాక్టర్ అసలు ఎలా కలుస్తారు. ఎందుకంటే సాహో ఒక క్లిఫ్ హ్యాంగర్ లో వదిలేస్తాడు, మనోడి మీద గన్ను స్నైప్ చేస్తుంటది, అంతే. ఏం జరుగుతుందో మనకు తెలియదు. మొన్న మనం డిస్కస్ చేసిన ప్రకారం వెనకాల నుంచి ఓజస్ ఆడిని చంపుతాడని. సో అప్పుడు నాకు వచ్చిన షార్ట్ ఏంటంటే, మేబీ సుజిత్ మీరు చూస్తూ అంటే ఈ షార్ట్ ఖచ్చితంగా పెట్టాలి మీరు. సో సాహోలో లాస్ట్ లో
ప్రభాస్ ని పాయింట్ చేస్తున్న ఆ స్నైపర్ ని వెనక్కి జస్ట్ డెవిల్ నుంచున్నట్టు మీరు ఏదైతే ఆ డ్రాగన్ బ్లాక్ సూట్ ఆ డ్రాగన్ ఏదైతే చేశారో ఆ కాస్ట్యూమ్ వేసుకుని ఆ డ్రాగన్ కనిపించేటట్టు కరెక్ట్ గా సూర్యుడు తన మీదకి అలా వస్తుంది, ఫుల్ గ్లో అవుతూ. అది అది మీరు చూసుకోవాలి, అది షాట్ ఎలా తీయాలో టెక్నికల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆ మనిషిని చూడగానే గుండెకి పోవాలి. ఓజీ అనే ఒక డైలాగ్ తెప్పించి మీరు అక్కడ హైప్ తెప్పించండి. నెక్స్ట్ ఓజీ మాకు సాహో 2 కావాలి, ఓజీ 2 కావాలి. నాకు 2 2 వద్దు, 2 కలిపండి. అదే సో ఏదైనా 2 కలిపి ఒక సినిమా ఇచ్చి మీరు దానికి ఒక మంచి ఎండింగ్ ఇవ్వండి. సో వీళ్ళకి మాకు ఒక మంచి మా మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఇంకా స్ట్రాంగ్ చేసే సినిమా ఇస్తే. అదే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వాళ్ళ కల్టే కాదు, మా ప్రభాస్ ఫ్యాన్స్ కల్ట్ కూడా మీరు యాడ్ చేసి ఒక మంచి సినిమా రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అదే మనం ఒకవేళ రివ్యూ మాట్లాడుకున్నంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం కూడా, ఎందుకంటే రివ్యూలో నేను ఏం చెప్పేవాడిని అంటే ఓకే స్క్రీన్ ప్లేలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి అర్థం కావట్లేదు, మూవీ స్టైలిష్గా ఉంది అని చెప్పేస్తాం, కానీ ఎందుకు అనేది డిస్కషన్లోనే తెలుస్తుంది. సో సినిమా ఫ్లాలెస్ అయితే కాదు, ఫ్లాస్ ఉన్నాయి. ఫ్యాన్ సర్వీస్, ఒక నువ్వు ఫ్యాన్ గా నీ బాడీలో నీ రక్తంలో పవనిజం ఉందనుకో సవాళ్ళు వేసిపోతాం, పిచ్చెక్కేస్తాం, మొత్తం జరిగిపోతాయి. ఇప్పుడు ఎంత ఫ్యాన్ కింద చూస్తాను అంత ఒక సినిమాలో ఎవరికి చూడాలి, టీఎఫ్ఐ బాగుండాలి. ఒక టీఎఫ్ఐ గురించి లెక్కలో వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తాను, స్క్రీన్ ప్లే కానీ ఈ సాహో హిట్ అయింది కానీ జనాలకి ఇష్యూస్ ఉన్నాయి దాంతో. ఈవెన్ అలాగే ఎవ్రీ మూవీ ఫ్లాలెస్ కాదు, అన్నిట్లోనూ ఫ్లాస్ ఉంటాయి. దీనిలో స్క్రీన్ ప్లే ఫ్లా అయింది, నెక్స్ట్ మూవీలో స్క్రీన్ ప్లే ఇష్యూ అవ్వకుండా ఏదో చేద్దాం. సో సుజిత్ గారికి మా మెయిన్ ఏంటంటే నాని సినిమా కొంచెం జాగ్రత్తగా, అది నాని సినిమాకి మేము ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే స్క్రీన్ ప్లేని మీరు టైట్గా ఉంచడం వేరు, ఏమంటారు చూపించకుండా ఒక ఆడియన్స్ ఇంటెలిజెన్స్ మీద వదిలేయడం అనేది కూడా కొంచెం చాలా మంది కష్టం అవ్వచ్చు. సో అది మీరు కొంచెం నెక్స్ట్ మూవీకి మీరు మరి కొంచెం ఓపెన్ పెట్టండి, మూవీని కొంచెం సింపుల్ అండ్ ఓపెన్గా ఉంచండి. అంటే స్క్రీన్ ప్లేని కాదు, లాజిక్స్ని టైమ్ లైన్స్ని జరిగే ఆ సిచ్యువేషన్ని జనాలకి వెంటనే అర్థమైపోయేలాగా మీరు కొంచెం ఆ మూవీని తీసుకెళ్ళగలిగితే యు ఆర్ టెక్నికలీ వెరీ బ్రిలియంట్. మీకు సింపుల్ అన్న, ఇప్పుడు హాలీవుడ్ రింగ్ సినిమా తీయాలంటే క్రిస్టఫర్ నోలన్ లాగా క్వశ్చన్లు వదిలేస్తాం కాకుండా విజువల్ కొంచెం హాలీవుడ్ గా తీద్దాం, థింకింగ్ మాత్రం దేశీ ఉంచుదాం. సో దట్స్ వాట్ ఆర్ థాట్స్. సో నాకు మాత్రం ఓజీ సినిమా నచ్చేసింది అంటే ఓకే ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఫర్ పవన్ కళ్యాణ్, సుజిత్, తమన్, కే రవిచంద్రన్ అండ్ ద కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ అక్కడ ఏమంటారు ఆ యూనిట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ దే డిడ్ దేర్ బెస్ట్. ఎవ్రీవన్ అది అంతే, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు బెస్ట్ ఇచ్చేసారు. తమన్ మీసన్ లేదు కానీ తమన్ మీసన్ తిప్పి చెప్పాడు అండ్ ఐ స్ట్రాంగ్లీ స్టాండ్ ఫర్ ఇట్. బ్రో ప్రూవ్డ్ ఇట్. ఓజీ హాస్ గివెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ రీసెంట్ టైమ్స్. అది లైక్ మన ఫైర్ స్టాంగ్ కావాలి, హంగ్రీ చిట్టా, గన్స్ అండ్ రోజెస్, డిఫరెంట్ కంపోజిషన్స్. అండ్ kudos to Taman because bro stood to his word. మీసం తిప్పుకొని అలాగే మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ రవి కే చంద్రన్, ఐ లవ్ యూ బ్రో. నువ్వు నా జీవితాన్ని సరిపడే ఫ్రేమ్లు ఇచ్చేసాను. నాకే కదా లైక్ జనరల్ ఆడియన్స్ కూడా ఫ్రేమ్ ను పాజ్ చేసి పవన్ కళ్యాణ్ లాస్ట్ లో ఆడు వాళ్ళ కూతురు సన్సెట్ లో వాక్, క్రేజీ ఫ్రేమ్, కత్తి సీన్లు, దాని తర్వాత ఫైర్ లోది, ఇంటర్వెల్ ఎగిరి తల నరికే సీను, జానీ గన్ సీను, ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ ఇట్స్ బ్యూటీ. అన్న గన్ కార్ సీన్లు, మెరీనా ట్రెంచ్ దగ్గర ఉండే సీన్లు. రవి కే చంద్రన్, యూ హ్యావ్ మై హార్ట్. మంచి సినిమా తీయండి. సుజిత్ అన్న, యూ డిడ్ యువర్ బెస్ట్. ఫ్యాన్ బాయ్, ఐ గివ్ యూ 150% ఫర్ ఫ్యాన్ బాయ్ అవుట్ ఆఫ్ 100. యాజ్ ఎ డైరెక్టర్ వీ హ్యావ్ ఇష్యూస్. కొంచెం సాన పెడితే యూఆర్ 100% స్ట్రైక్ రేట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము నెక్స్ట్ నుంచి అన్ని సినిమాలు. ఇంకా సో మనం యునానిమస్ టాక్ కాదు మాకు, యునానిమస్ గా. సో నెక్స్ట్ మూవీ నానితో యునానిమస్ అండ్ ఓన్లీ అంటారు స్పెషల్ మనం కొంచెం మాట్లాడుకోవాలి అనుకుంటే అప్రిషియేషన్స్ ఇవ్వాలి అంటే మాత్రం మన హీరోయిన్ గారు చిన్న రోల్ అయినా షీ డిడ్ హర్ బెస్ట్. ఆవిడ
చాలా హోమ్లీగా ఆ వైబ్కి బాగా సెట్ అయ్యారు. శ్రియా గారు యాజ్ యూజువల్ ఆవిడకి అదే రోల్స్ వస్తాయేంటో, ఆవిడ సలార్లో చూసాం సేమ్ అదే. కొంచెం కాస్ట్యూమ్స్ మార్చారు కానీ ఆల్మోస్ట్ క్యారెక్టర్ అదే. సో అది కూడా ఆవిడ కూడా చాలా బాగా చేశారు. సో అందరూ చేసిన క్యారెక్టర్స్ యంగ్ ఓజస్ గంభీరా పేరు ఫోటో కావాలంటే వేస్తాం కానీ కల్కిలో కూడా ప్రభాస్ చైల్డ్ వర్షన్ తనే చేశారు. సో తారా క్యారెక్టర్ చిన్నమ్మ ఎవరో కానీ బాగా చేస్తుంది. కానీ ఎవరో ఫ్యాన్ థియరీ పెట్టారు, తారా వచ్చి శ్రద్ధా కపూర్ అంట, పెట్టకద్దు అమృత నాయర్ ఆల్మోస్ట్ కూతురు అవుతుంది ప్రభాస్ కి. సో ఆ ఫ్యాన్ థియరీలు కొంచెం పక్కన పెట్టండి ప్లీజ్, చూడలేకపోతున్నాం. సో తారా అమృత పేర్లు కూడా డిఫరెంట్ గా ఉంది. ఒకవేళ సుజిత్ గారికి మీకు స్ట్రైక్ అవ్వకపోతే ఇప్పుడే చెప్తున్నాం, తారా చెల్లో ప్రభాస్ కి. సో తారాని కలపద్దు, ఐ హంబ్లీ రిక్వెస్ట్ అదే. సో ఓకే, సో అది మెయిన్. ఇప్పుడు కూడా మీకు డౌట్ ఉండి అరే ఇంత చెప్తున్నారు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు మీకు అనిపిస్తే గివ్ ఏ ట్రై. ఎందుకంటే మీకు సినిమాలు అంటే ఇష్టమైతే ఒక సినిమా చూడడానికి ఒక సెలబ్రేషన్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఓజీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి, మల్టీప్లెక్స్ కాదు, సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి. అంటే ఇప్పుడు కొంచెం సింగిల్ స్క్రీన్స్లో కొంచెం హడావుడి తగ్గుంటుంది మెల్లిగా. ఆ హడావుడి తగ్గినక్కడే ఒక పిల్లల్ని తీసుకెళ్ళకూడదు ఏరేటెడ్, కానీ ఫాలో అవుతున్నారు. సో మీరు వెళ్ళేది మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళి సో మీరు చూసుకోవాలి. అండ్ సారీ, మనం మేజర్ క్రెడిట్స్ మన ఓమి గారికి ఇవ్వడం మర్చిపోయాం. సో ఇమ్రాన్ హష్మి, సో హీస్ ఇన్ ది హిజ్, అంటే ఆయనకి చాలా ఏమంటారు బాలీవుడ్ కూడా ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ రోల్స్ ఇస్తున్నారు. బట్ హీఈస్ వెరీ స్టైలిష్ ఇన్ దిస్ రోల్, చాలా బాగా సెట్ అయ్యారు అనిపించింది. ఇమ్రాన్ హష్మికి అందరు బాలీవుడ్ మాక్సిమం అంతా క్యారెక్టర్ పెద్ద ఇవ్వలేదు, మరి వీక్ గా చూపించారు. ఇమ్రాన్ హష్మి ఇస్ నాట్ అట్ ఆల్ వీక్. ఓమి క్యారెక్టర్ వీక్ అసలు కాదు, ఓజీ ఓవర్ పవర్డ్ అంటే. సో ఓమి అనే క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. కానీ అంటిల్ ఓజీ కమ్స్ ఇన్ టు ద సిచ్యువేషన్, అదొక్కటే మీరు అర్థం చేసుకోవాల్సింది. బాలీవుడ్ వాళ్ళకి దొరికిపోతే రీజన్ కూతురు ఎమోషన్ మళ్ళీ వీక్ అవుతాం వల్ల కాదు. ఇట్స్ లైక్ మీ ఎలా చెప్పాలి అంటే ఒక ఏమంటారు, ఒక ఎరీనాలో ఓమీ ఈజ్ కింగ్, కానీ ఆ ఎరీనాలోకి ఓజీ స్టెప్ అయ్యేంత వరకే. సో దట్స్ ఆల్, మూవీ ఈజ్ అబౌట్ దట్. ఓజీ ఆ సిచ్యువేషన్లోకి రానంత వరకే ఒక గ్యాంగ్స్టర్ అయినా, ఒక పొలిటీషియన్ అయినా, ఒక రౌడీ అయినా, ఏ క్యారెక్టర్కైనా వాళ్ళకి ఒక పవర్ ఉండేది. ఆ సిచ్యువేషన్లో ఓజీకి రానంత వరకే. అంటే ఇది కొంచెం మరీ ఓవర్ అయిపోతుంది మనం చెప్పేది. రీసెంట్ మన బ్లాక్ బస్టర్ నరసింహ సినిమాలో నరసింహస్వామి హిరణ్యకశిపుడు ఫైట్ జరుగుతుంది. హిరణ్యకశిపుడు ఇస్ లైక్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ అనాలి అంటిల్ నరసింహస్వామి కమ్స్ ఇన్. సేమ్ అదే రెఫరెన్స్, ఓమి ద స్ట్రాంగెస్ట్ డెడ్లీయెస్ట్ పర్సన్ అంటిల్ ఓజీ కమ్స్ ఇన్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఓమి క్యారెక్టర్ కూడా ఆర్క్, హీ గోస్ అవుట్ ఓన్ మిషన్. అంటే వాళ్ళ నాన్న ఇక్కడ మన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో ఫైట్ చేస్తూ ఉంటే ఒక అవుట్ సైడ్ ఫోర్సెస్ అన్నిటిని కొలాబరేట్ చేసి ఆ వాజీ సిటీని, బాంబే సిటీని నేను ఏలాలి అనే ఒక పెద్ద ఇంటెన్షన్, ఒక గోల్తో వెళ్ళి చాలా కష్టపడ్డ క్యారెక్టర్. ఈ సెట్స్ అప్. అంటే ఒక ఆర్మ్ డీలర్గా అతను వాజీ సిటీలో ఉండి ఆల్మోస్ట్ రాయ్ గ్రూప్స్ని బెదిరించిన వ్యక్తి తను. కానీ ఓజీ ఈస్ బియాండ్ ఆల్ దిస్. సో మీరు ఓమి వీక్ అనుకునే చెప్పండి, వాజింగ్ అడగలా వణికించాడు ఒక టైంలో. ఆల్మోస్ట్ మన రాయ్ మన ప్రభాస్ ఏమంటారు సాహో క్యారెక్టర్కి మదర్ లేకపోవడానికి కారణం ఓమి. సో అది కూడా మీరు ఆలోచించాలి. చాలా స్ట్రాంగ్. ఓజీ కొంచెం దేవుడి లాగా. సుజిత్ డిడ్ హిజ్ ఫ్యాన్ సర్వీస్ అది. సో సుజిత్ రాసినప్పుడు ఏదైనా ఓజీ వచ్చేంత వరకే వన్స్ హీ స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని రాస్తాడు. సో హీ స్టిక్స్ టు ఇట్. సో మనం కూడా సినిమా చూసినప్పుడు వీ షుడ్ నాట్ కంప్లైంట్, ఎందుకంటే అది సుజిత్ విషన్ అదే. సుజిత్ డజంట్ వాంట్ పవన్ కళ్యాణ్ ఏ పాయింట్లోనూ ఒక సరెండర్ అవుతున్నట్టు, ఒక వీక్ అవుతున్నట్టు అసలు చూపించాలనుకోలేదు. వాళ్ళ కూతురు ఆల్మోస్ట్ విలన్ చంపేస్తాడు అన్న టైంలో కూడా వాళ్ళ ఆవిడని ఒక మాట అనగానే హీ డజంట్ థింక్, సెకండ్ థాట్ ఉండదు. వెంటనే పక్కన ఉన్నని చంపేస్తాడు, అక్కడ ఉన్నదని చంపేస్తాడు. కూతురు ఎక్కడో ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు అతనికి. కానీ వన్స్ హీ ఇస్ ట్రిగర్ కమ్స్ ఇన్ అసలు ఏది ఆలోచించారు. ఓజీ ఈజ్ అబోవ్ ఆల్ దిస్ అన్నట్టే చూపించారు. సో ఇంకా ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మనం ఓమిని అప్రిషియేట్
ఈస్ గెటింగ్ అండర్ అప్రిషియేటెడ్. బట్ ఓమి ఇమ్రాన్ హష్మి గారు, యూ హ్యావ్ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. మీరు వచ్చారు, మా కళ్యాణ్ గారికి మ్యాచ్ ఇచ్చారు, కానీ కళ్యాణ్ ఇస్ కళ్యాణ్. సో అంతే, కంప్లైంట్ చేయలేం. సో ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా కొంచెం అప్పుడప్పుడు కష్టం లేదు, అది కష్టం. సో షారూక్ ఖాన్ వచ్చినా పవన్ కళ్యాణ్ అలా కాదు కానీ మరి ఎక్కువ అయిపోదు. సో ఓకే, మనం అంత దూరం వెళ్ళొద్దు. సో ఎవరి ఫ్యాన్స్ హర్ట్ అవ్వద్దు. నేను యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్ ఏం ఫ్లాస్ అనిపించినా నేను చెప్పాను, కానీ ఏవైతే అప్రిషియేట్ చేయాలో అప్రిషియేట్ చేయాలి. ఫర్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూవీ. సో మళ్ళీ పుష్కరానికి ఆయన చెప్పినట్టు 12 ఏళ్ళకి ఇలాంటి ఒక సినిమా తీస్తారంటే తర్వాత అత్తారింటి దారేది ఇప్పుడు ఓజీ 12 years ఇండస్ట్రీ హిట్స్. సో గబ్బర్ సింగ్ 11 years వచ్చినట్టుంది. వెంటనే ఆ రెండు. గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కాదేమో కదా? కాదు, ఆ టైం కాదు. అప్పుడు ఇండస్ట్రీ హిట్. సో అది ఇండస్ట్రీ హిట్లు కొట్టడానికి వస్తారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే మన తెలుగులో ఇట్స్ ఇండస్ట్రీ అన్నట్టు. తెలుగులో ఇండస్ట్రీ హిట్ నిజాము, సీడెడ్, ఈస్ట్ వెస్ట్ అన్ని మనయ్య. ఫ్యాన్స్ ఎలా చెప్తుంటారు చూద్దాం. కలెక్షన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి మాత్రం. డిస్కషన్ పెట్టింది పాయింట్ అది. కలెక్షన్స్ గురించి వాటి గురించి ఆలోచించద్దు. ఇట్స్ ప్యూర్లీ మాస్ యాక్షన్ సినిమా ఫర్ యాక్షన్ లవర్స్. థియేటర్ లో చూడండి, ఓటీటీ వెయిట్ చేద్దాం. ఓటీటీ గురించి వెయిట్ చేస్తే యూ విల్ మిస్ ఇట్. ఒకసారి చూడండి, పోనీ ఒకసారి వెళ్ళి చూడండి. అంటే మీ మరీ నచ్చకపోయినా తిట్టుకోవచ్చులేండి. ఆయన ఎన్ని సినిమాలు చూసుంటారు, ఎన్ని ఫ్లాప్ సినిమాలు. హరిహర వీరమల్లు కూడా చూసుంటారు. హరిహర వీరమల్లో చూసి ఓజీ థియేటర్కి వెళ్ళి చూడకపోతే దానికన్నా పెద్ద పాపం ఉంటారు. ముందు చెప్తున్నా, అది మాత్రం నేను ఫ్యాన్ కాకపోయినా ఆ మాట మీద చెప్తున్నా. హరిహర వీరమల్లు వెళ్ళిపోయి థియేటర్లో చూసేసి విఎఫ్ఎక్స్ బాగాలేదు అది ఇది అని తిట్టుకున్న వాళ్ళు ఓజీకి వెళ్ళకపోతే మాత్రం ఇట్స్ బిగ్గెస్ట్ సిన్. సో ఓజీ థియేటర్లోకి వెళ్ళి చూడండి. యూ విల్ కొన్ని పార్ట్స్ అయినా మీరు మొత్తం సినిమా యాజ్ ఎ హోల్ ప్యాకేజ్ మీరు ఎంజాయ్ చేయకపోయినా కొన్ని మూమెంట్స్ యూ విల్ చెరిష్ ఫర్ యువర్ లైఫ్. పవన్ కళ్యాణ్ని మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద అలా చూసే ఛాన్స్ రాదు కాబట్టి ఐ విల్ రికమెండ్. సినిమా నేను ఏదో బాగుంది, తోపుంది అని నేను చెప్పట్లా. నేను కొంచెం మోడెస్ట్గానే ఉన్నాను. కానీ యూ షుడ్ నాట్ బి మిస్సింగ్ దోస్ పార్ట్స్. యాజ్ ఏ టాలీవుడ్ ఫ్యాన్ కింద అవి మిస్ అవ్వద్దు అనేది నా ఒపీనియన్. సో నేనే చెప్పేసాను ఏంటంటే ఫ్యాన్ క్లోజింగ్ స్టేట్మెంట్స్ అడుగుతాం. ఏంటి ఏమంటారు మరి? స్పెషల్ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇంకేం చెప్తాం, సినిమా బాగుంది, చూడండి. వాళ్ళు అలాగే చెప్తారు. ఓకే చూడండి డబ్బులు కాదు మాకు. చూడండి, బాగుందని చెప్పేస్తారు అవుట్ రైట్ గా. సో అవుట్ రైట్ గా బాగుందని నేను చెప్పట్లేదు, కానీ యూ విల్ హ్యావ్ యువర్ టైం. చిందించండి థియేటర్ లో. ఓకే, అవన్నీ గొడవలే పాయింట్, మనకి ఇప్పుడు గొడవలేదు. కానీ సో అది డిస్కషన్ అనమాట. మీకు అర్థమైంది కదా. సో టైం లైన్ లేదో మీరు ఇబ్బంది పడుతున్నారంటే టైం లైన్ చెప్పాము. అయినా మీకు ఇబ్బంది ఉంది అంటే ఇంకోసారి చూడండి. ఇంకా దానికన్నా లేదా మన డీటెయిల్డ్ చాలామంది పెడతారు వీడియోస్, అయినా చూడొచ్చు. కానీ ఏదో ఒక క్లాస్కి వెళ్తున్నట్టు మాత్రం సినిమాకి వెళ్ళొద్దు. బ్రెయిన్ కొంచెం ఫ్రీగా వదిలేసి వెళ్ళండి. యూ విల్ హ్యావ్ వాడద్దు, పవనిజం వాడడం సినిమాలో. సో అది సో దట్స్ ద క్లోజింగ్ స్టేట్మెంట్. నో బ్రెయిన్, ఓన్లీ పవనిజం. సో బ్రెయిన్ యూస్ చేసి దాన్ని ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. ఇట్స్ ఫుల్ మాస్ టాలీవుడ్ పవనిజం, పవన్ యాక్షన్ కమ్బ్యాక్. సో చూసేద్దాం. సో ఇది మా డిస్కషన్. సో ఏమన్నా ఉన్నాయి ఇంకా? అంతేనా? సినిమా చూడండి, టీఎఫ్ఐ బాగుండాలి, మనసేమో మనమే కలెక్షన్ తెచ్చుకోవాలి, పక్కన చెప్పకూడదు మనకి. సో సెకండ్ టైం చూసినప్పుడు ఏవో ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చినాయి కాబట్టి థర్డ్ టైం కూడా ఏమైనా చూసే ఛాన్సెస్ ఉన్నాయా? వెళ్దాం, డబ్బులే కదా. ఓకే, సో మా లాంటి పిక్చర్లు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. సో మీరు కూడా మా లాంటి ఫ్యాన్స్ అయితే, టీఎఫ్ఐ ఫ్యాన్స్ అయితే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకా డిస్కషన్ జరగాలంటే ఓజీ లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ రావాలి. సో అలాంటే మనం బాహుబలి పట్టుకుందాం. బాహుబలికి మళ్ళీ ఇలాంటి డిస్కషన్ పెట్టుకుందాం. మొత్తం సినిమా చూసి ఇప్పుడు కొత్తగా ఏమనిపించింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో అప్పుడు రాజమౌళి ప్లీజ్ ఐకానిక్ సీన్ అయితే కట్ చేయొద్దు, నేను తట్టుకోలేకపోతా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మూవీ మీద కూడా, చూద్దాం ఏం చేస్తుందో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డిస్కషన్. మ్యాక్సిమం అన్ని కవర్ చేసాం అనుకున్నాం. అన్ని కవర్ చేయడానికి సినిమా మొత్తం చెప్పేసినా బాగోదు, మీరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఇంకా. సో మాకు అనిపించిన హైస్, పాజిటివ్స్, నెగిటివ్స్ చెప్తాం. సో మిగతా మీరు ఎంజాయ్ చేయడానికి వదిలేస్తాం. సో నెక్స్ట్ డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ డిస్కషన్లో తిని ఉంటాడు లేదు తెలియదు, లేకపోతే వీడియో కాల్ అయినా స్ట్రీమ్. ఒకవేళ తిని బాగా నచ్చేసి నన్ను సైడ్ చేసేస్తానన్నా మీ ఒపీనియన్ మీరు చెప్పేయండి.
ఏదో ట్రై చేద్దాం. నేను సినిమా మారిపోతూ ఉంటాను. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ప్రభాస్ అయిపోతాను. సరే అయితే ఓకే. సో ఇప్పుడు ఆపేద్దాం, ఇంకా ఇలా మాట్లాడుకుంటే అయితే ఇక అయిపోద్ది మనం. సో బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. కట్.